ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రపంచాన్ని సైతం వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ ఏపీలో కలకలం సృష్టిస్తోంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతో 2 మృతి చెందారు. జిల్లాలో మరో 5గురికి కరోనా పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో బయటపడ్డాయి కోవిడ్ కేసులు. కడప నగరం, రాజంపేట ప్రాంతాల్లో మరణాల కలకలం రేపుతున్నాయి. అలర్ట్ అయిన కడప జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి బాధిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు స్పెషల్ టీమ్స్. ఇక మృతుల కుటుంబ సభ్యులు ప్రైమరీ కాంటాక్ట్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఒకవైపు మరణానికి గల ఖచ్చితమైన కారణాలేంటి అని అధికారులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్స్ కూడా నమూనాలకు పంపిస్తున్నారు. రిమ్స్ లో ప్రత్యేక వార్డులో కోవిడ్ బాధితులకు వైపు చికిత్సలు అందిస్తున్నారు. అలాగే కడప జిల్లా జెడ్పీ సమావేశంలో కోవిడ్ కేసులపై ప్రజాప్రతినిధులు వైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులను గోప్యంగా ఉంచడంపై తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక కోవిడ్ అంశంపై ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, అలాగే ఎమ్మెల్సీ ఆర్వీఎస్ రమేష్. ఇప్పుడు బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మాట్లాడుతున్నారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. వచ్చినాయి 2 కేసెస్ డెత్ అయినాయి. గవర్నమెంట్ దీనికి మనము డ్యామేజ్ ప్రివెన్షన్ కి మినిమైజ్ చేసేదానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటాం? బికాస్ వాట్ యూ టోల్డ్ ఇస్ మనము ఫీవర్ కంప్లైంట్స్ తో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంతా దట్ ఈస్ ఓకే. బట్ వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్? మన పబ్లిక్ లో దీని అవేర్నెస్ లాస్ట్ టైం వాట్ వి డిడ్, వి హావ్ టు డూ దట్ అగైన్. బికాస్ జనరల్ గా ఇంతకు ముందు మాత్రం మనము సోషల్ డిస్టెన్స్ అవన్నీ కానీ మాస్క్ కానీ వాట్ ఆర్ ద పర్సనల్ హైజీన్ అది తీసుకోవడం అది ఎక్కడైనా లేదు. పేపర్ లో చూసేంత వరకు దాని మీద ఎలాంటి బయట కూడా దంతా కాపలేదు. సో దీని మీద పబ్లిక్ లో మనము అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ కూడా చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి సార్, మేడం మాకు బద్వేల్లో అర్బన్ హెల్త్ సెంటర్ కోటగిరిలో ఉంది మేడం. ఒక మోర్ దెన్ 3 months నుంచి అక్కడ డాక్టర్ లేదు మేడం. అది రన్నింగ్ పిహెచ్సి. మేము అడగడం కూడా జరిగింది. అక్కడ ఒక డాక్టర్ ఇప్పుడు కొత్తగా వస్తున్నారు మేడం, మన రిక్రూట్ జరిగింది. దానికి రన్నింగ్ పిహెచ్సి సార్ అక్కడ. దానికి డాక్టర్ సుధా మాట్లాడుతూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. 2022 తర్వాత మళ్ళీ కరోనా మహమ్మారి ఏపీలో ఒక రకంగా సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ ప్రాంతంలో ఇప్పుడు కరోనా కలకలం రేపుతోందనమాట. సో ఈ కరోనా మహమ్మారి మళ్ళీ మొదలైంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సో వైఎస్ఆర్ కడప జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతోటే 2 ప్రాణాలు కూడా కోల్పోవడం ఇప్పుడు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. అయితే కడప నగరం, రాజంపేట ప్రాంతాల్లో కూడా ఈ మరణాలు అయితే సంభవించాయి. అయితే ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మరో 5గురికి కూడా కరోనా పాజిటివ్ గా కూడా తేలింది. సో రంగంలోకి దిగారు కడప జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు. అలాగే మృతుల కుటుంబ సభ్యులు ప్రైమరీ కాంటాక్ట్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు ఒకవైపు. అయితే ఇంకోవైపు ఈ కేసులపై జిల్లా జెడ్పీ సమావేశంలో ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళన కూడా వాళ్ళ వైపు వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులను అధికారులు గోప్యంగా ఉంచడంపై కూడా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, అలాగే ఎమ్మెల్సీ ఆర్వీఎస్ రమేష్ తీవ్ర ఆగ్రహాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రజల్ని తక్షణమే అప్రమత్తం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి అందరినీ కూడా పరీక్షించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మరణానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలు ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవడానికి కొత్త వేరియంట్ ఏమైనా ఉందా అని నిర్ధారించడానికి బాధితుల యొక్క నమూనాలను కూడా సేకరించాలని చెప్పేశారు. ఇప్పటికే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి కూడా ఆ నమూనాలన్నింటిని కూడా పంపించడం జరుగుతుంది. అయితే ప్రస్తుత కడప రిమ్స్ లో ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేసి బాధితులకైతే ఓవైపు చికిత్స అందిస్తున్నారు. సో ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా మళ్ళీ ఒకసారి ఏపీలో రావటం కూడా ప్రజల్లో ఒకవైపు భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే కరోనా వల్ల 2 కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. మరో 5గురికి కూడా అవే లక్షణాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చికిత్సలు అయితే ఓవైపు అందిస్తున్నారు. అసలు కరోనా రావడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తానికైతే 2కి గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మరణించిన వారికి అనే విధంగా కూడా వాళ్ళు చూస్తున్నారు. అయితే కొత్తగా పాజిటివ్ వచ్చిన వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉండబోతుంది అనే విధంగా కూడా డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఏపీలో కరోనా కలకలం మళ్ళీ సృష్టిస్తుంది అనే చెప్పొచ్చు.